ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చిట్యాల ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద అన్నారు. చిట్యాల మండలం నైన్పాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ గర్భం ధరించినప్పటి నుండి కూడా డెలివరీ అయిన తర్వాత 5 సంవత్సరాల పిల్లల వరకు ముందుగా గర్భవతి తన డెలివరీ అయ్యే లోపు 4 ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి, 2 టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ప్రతిరోజు చిరుధాన్యాలతో కూడిన భోజనాన్ని ఒక్క పూటనైనా ఆ భోజనాన్ని సేవించాలని, అలాగే గ్రామాల్లో దొరికే పోషణ ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఇవన్నీ పాలు, ఒక ఉడికించిన కోడిగుడ్డతో ఒక్క పూటనైనా భోజనం చేసినప్పుడు ఆమె నార్మల్ డెలివరీ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత బాలంతా ఫస్ట్ వచ్చే పాలను, మొర్రు పాలని పిండి పారవేయకుండా బిడ్డకు పట్టించినట్లయితే బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పొంది వచ్చే అంటువ్యాధులను అరికట్టుకునే శక్తి ఆ పాలల్లో ఉండడం వల్ల తప్పనిసరి ఆ పాలను తాగించాలి. అలాగే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు తాగిస్తూ 6 నెలలు దాటిన తర్వాత అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం తీసుకొని రోజుకు 2 సార్లు అంటే 100 గ్రాములను తీసుకొని 2 లేదా 3 సార్లు వేడి పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ పిల్లలకు తినిపించాలి. అలాగే బయట తినుబండారాలు, పానీపూరి లాంటిది, కూల్ డ్రింక్స్ లాంటిది, పాప్కార్న్ లాంటిది, ఇట్లాంటి బయట తిండ్లు ఎవరి పిల్లలకు పెట్టరాదు, పెద్దలు తినరాదని సూచించడం జరిగింది. ముఖ్యంగా ఎదిగే పిల్లలు, కిషోర బాలికలు, వారు కూడా పిల్లలందరూ కూడా ప్రతిరోజు మొలకెత్తించిన గింజలు తినడం, గ్రామాల్లో దొరికే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో భోజనం చేయడం వల్ల పోషకాహార లోపాన్ని, రక్తహీనతను తగ్గించవచ్చని వివరించడం జరిగింది.